మీరు ట్రాఫిక్లో ఇరుక్కున్నారా? మీరు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే అస్త్రం సిటిజన్ యాప్ ఓపెన్ చేయండి. మీ ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది. విజయవాడలో ట్రాఫిక్ ను నియంత్రించి ప్రయాణికుల కష్టాలు తీర్చేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు కొత్త ఫీచర్లతో అస్త్రం యాప్ ను అందుబాటులోకి తేనున్నారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు అస్త్రం యాప్ ప్రారంభించనున్నారు. యాప్లో మహిళల భద్రతతో పాటు 13 రకాల సేవలను అందిస్తున్నామని చెబుతున్న విజయవాడ ట్రాఫిక్ ఏసీపీ శ్రీవేదతో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి. నగరంలో వాహనదారుల కష్టాలను తీర్చేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు వినూత్నంగా అస్త్రం సిటిజన్ యాప్ని అందుబాటులోకి తేనున్నారు. అసలు ఇందులో ఎన్ని రకాల సేవలు అందుతాయి, ఎటువంటి సేవలు భవిష్యత్తులో రానున్నాయి, ఈ వివరాలన్నీ తెలిపేందుకు మనతోటి ఏసీపీ ట్రాఫిక్ డాక్టర్ శ్రీవేద ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఈ అస్త్రం సిటిజన్ యాప్లో ఎన్ని రకాల సర్వీసులు వాహనదారులకు అందివ్వబోతున్నారు, ఎలా ఉండబోతుంది? అస్త్రం సిటిజన్ యాప్ అన్నది నగర పోలీస్ కమిషనర్ సిపి రాజశేఖర్ బాబు సార్ ఆధ్వర్యంలో ఒకటి మనము డెవలప్ చేయడం జరిగిందండి. ఈ సిటిజన్ యాప్ ప్రతి సిటిజన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళ లాగిన్ నంబర్ తోటి ఒక ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేసిన తర్వాత ప్రతి సిటిజన్కి 13 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇది మెయిన్గా ఫోకసింగ్ ఆన్ ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ, ట్రాఫిక్లో కంజెషన్ తగ్గించడం, అలాగే మనం ఎందుకు స్టక్ అయి ఉన్నాము అన్న వివరాలు సిటిజన్కి తెలియడం, ప్లస్ వాళ్ళ రూట్స్ని వాళ్ళు డిజైన్ చేసుకోగలడము, అలాగే వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళినా ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలి అన్న డిఫరెంట్ సర్వీసెస్ మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఈ అస్త్రం సిటిజన్ యాప్లో. అంటే సాధారణంగా ఎక్కడైనా సరే జంక్షన్ వద్ద స్ట్రక్ అయిపోయినప్పుడు వాహనదారులు అసలు ఏం జరిగిందో తెలియకుండానే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ యాప్ ఎలాగ ఉపయోగపడుతుంది, ఏ విధంగా దాన్ని యాప్లో చూడవచ్చు? ఈ యాప్ని ఓపెన్ చేశాక మనకి కింద వై యామ్ ఐ స్టక్ అన్నది కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒక సిటిజన్ వెళ్తూ ఉన్నారు, మధ్యలో ఆగిపోయారు అన్నప్పుడు ఎందుకు, రీజన్ ఫర్ స్టక్, లేకపోతే ఏదైనా ఈవెంట్స్ ఉన్నాయా, ప్రొసెషన్ ఉందా, ర్యాలీస్ ఉన్నాయా, అది వాళ్ళకి తెలుస్తుందన్నమాట. ఇప్పుడు దీంతోపాటు మహిళలు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరాలంటే పోలీసులు ఎటువంటి సేవలు వాళ్ళకి ఇస్తూ ఉన్నారు? ఆ ట్రావెలింగ్కి సంబంధించి ఏ విధంగా మీరు మానిటరింగ్ చేస్తూ ఉన్నారు? ఉమెన్ అండ్ సేఫ్టీ మెషర్గా ట్రాక్ మై ఆటో అన్నది మనము ఇంట్రడ్యూస్ చేశాము. ఇది ఓపెన్ చేస్తే ప్రతి ఆటోకి మనకి ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో చూసుకుంటే ఒక ఆటోకి క్యూఆర్ స్కాన్ కోడ్ అన్నది ఉందన్నమాట. ఆ క్యూఆర్ కోడ్ని ఆటో ఎక్కిన తర్వాత మహిళ స్కాన్ చేసుకుంటే ఆ డ్రైవర్ డీటెయిల్స్ ప్లస్ ఆటో డీటెయిల్స్ అన్నవి వాళ్ళ ట్రిప్ని వాళ్ళ ఫ్రెండ్స్ తోటన్నా రిలేటివ్స్ తోటన్నా షేర్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ ట్రాక్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు మన విజయవాడ పోలీస్ కమిషనరేట్ రైడ్ని ట్రాక్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ట్రాక్ మధ్యలో వాళ్ళకి ఏమైనా సస్పిషన్ అని అనిపిస్తే ఇమీడియట్లీ 112 కాల్ చేసే ఆప్షన్ కూడా మనకు ఉంది. అలర్ట్ మనకి వస్తుందన్నమాట. అయితే నగర పరిధిలో బ్లాక్ స్పాట్స్ చాలా ఉన్నాయి. వాటికి తెలియకుండానే నగరవాసులు వాహనాల్లో వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్లకి గురి కావటం జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి ప్రజల్ని అలర్ట్ చేసేందుకు ఈ యాప్ ద్వారా ఏ విధంగా చేస్తూ ఉన్నారు? బ్లాక్ స్పాట్ అన్న ఆప్షన్ సర్వీసెస్ ఇస్తున్నాము. ఒక సిటిజన్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు బ్లాక్ స్పాట్ అన్నది 500 మీటర్ స్ట్రెచ్ అనమాట. ఆ స్ట్రెచ్లోకి ఎంటర్ అవుతూనే వాయిస్ అలర్ట్ యాజ్ వెల్ మెసేజ్ అలర్ట్ ఆ సిటిజన్ ఫోన్కి వస్తుంది. లాక్ స్క్రీన్లో ఉండి ఫోన్ పక్కనున్నా సరే ఆటోమేటిక్గా వాయిస్ అలర్ట్ యు ఆర్ అప్రోచింగ్ అన్ యాక్సిడెంట్ ప్రోన్ జోన్ అని ఒక అలర్ట్ రావడంతో జాగ్రత్తగా వెళ్ళడం చేయడం వల్ల చాలా యాక్సిడెంట్స్ ప్రివెంటివ్గా ఆస్పెక్ట్గా కూడా దీంట్లో ఉందండి. అంటే నగరంలో ప్రధానమైనటువంటి సమస్య ట్రాఫిక్తో పాటుగా పార్కింగ్ సమస్య అనేది చాలా వరకు ఉంది. వాటికి ఎటువంటి సేవలు మీరు ఈ యాప్ ద్వారా అందిస్తూ ఉన్నారు? ఫైండ్ మై పార్కింగ్ అన్న ఆప్షన్ మన అస్త్రం సిటిజన్ యాప్లో ఉంటుంది. ఫ్రీ పార్కింగ్, పెయిడ్ పార్కింగ్స్ ఏ ప్లేస్లో ఉంది అన్నది కూడా వాళ్ళకి మన సిటిజన్స్కి తెలుస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తుంటే పున్నమ్మి ఘాట్ పార్కింగ్ ఎక్కడ ఉంది, జింకానా గ్రౌండ్, సోమా గ్రౌండ్, ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో పార్కింగ్ ఎక్కడెక్కడ ఉంది అన్నది సిటిజన్కి ఐడియా ఉంటుందండి. దాన్ని బట్టి వాళ్ళు పార్కింగ్ చేసుకొని ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ మనం రెడ్యూస్ చేయగలుగుతున్నామండి.
అంటే సాధారణంగా ట్రాఫిక్లో కొన్నిసార్లు ఈ అంబులెన్సులు చిక్కుకుంటూ ఉంటాయి. ఒక్కొక్కసారి డోనర్స్ ఎవరైతే అవయవదానం చేసే సమయంలో వాళ్ళకి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. వాటికి సంబంధించి కొన్ని రోజులు ముందుగానే అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ యాప్ ద్వారా గ్రీన్ ఛానల్కు ఎటువంటి సౌకర్యాలు మీరు అందిస్తూ ఉన్నారు? ఏ విధంగా వాళ్ళకి వెంటనే అనుమతి వచ్చే విధంగా చూస్తుంది? గ్రీన్ ఛానల్ రిక్వెస్ట్ ఏదైనా హాస్పిటల్స్కి ఇది మెయిన్లీ యూస్ఫుల్. గ్రీన్ ఛానల్ రిక్వెస్ట్ వాళ్ళు డైరెక్ట్ ఆటోమేటిక్గా ఈ సిటిజన్ యాప్లో కనుక వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే మన అస్త్రం డాష్ బోర్డ్కి వెళ్తుంది. అక్కడ నుంచి మనం మానిటర్ చేసి ట్రాఫిక్ పోలీస్ గ్రీన్ ఛానల్ని రెగ్యులర్గా మనము మానిటర్ చేయడం జరుగుతుందండి. అసలు ఈ అస్త్రం యాప్లో ఇప్పటి వరకు ఎటువంటి సేవలు నగరవాసులకి మీరు అందించారు? ఇకపైన ఈ నూతన సేవలు ఎప్పటి నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి? ఈ అస్త్రం యాప్ మానిటరింగ్ అనేది అసలు ఎట్లా ఉంటుంది? ఇప్పటి వరకు ట్రాఫిక్ పోలీస్ చేతిలో ఉన్న అస్త్రం యాప్ని మనం సిటిజన్స్ కూడా ఈ సర్వీసెస్ తెలియాలి, వాళ్ళని కూడా పార్ట్నర్స్ ఇన్ బీయింగ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అన్నది తీసుకొచ్చి ఈ అస్త్రం సిటిజన్ యాప్ అన్నది సిటిజన్స్కి ఇవ్వడం జరుగుతుందండి. మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ కమాండ్ కంట్రోల్ ఏదైతే ఉందో అక్కడ సెపరేట్ అస్త్రంకి ఒక డెస్క్ ఉంది, అక్కడ నుంచి మానిటర్ చేయడం జరుగుతుందండి. ఒకవేళ నేను ఇదే రూట్లో రేపు వెళ్ళగలిగితే ఎంత టైంలో చేరుకోగలను, ఇవన్నీ ప్రిడిక్టివ్ డేటా కూడా మనము ఇవ్వడం జరుగుతుందండి. దీంట్లో ట్రాఫిక్ ఫైన్ అన్న ఆప్షన్ ఉందండి. ఈ ట్రాఫిక్ ఫైన్లో సిటిజన్ ఈ ఆప్షన్ని లాగిన్ అయిన వెంటనే ఎన్ఐసి పోర్టల్లోకి వెళ్తుంది. దాంట్లో వాళ్ళ వెహికల్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఆ డీటెయిల్స్ పైన ఏమన్నా చలాన్స్ ఉన్నాయా, ఆ చలాన్ పేమెంట్ మోడ్ కూడా వెళ్ళిపోతుందండి. అదే కాకుండా పబ్లిక్ ఐ ఒక సిటిజన్ రెస్పాన్సిబుల్ సిటిజన్ చేయడానికి, ఆల్సో పార్ట్నర్ ఇన్ ట్రాఫిక్ అవేర్నెస్ చేయడానికి ఎవరైనా వైలేట్ చేస్తున్నారు అని కనిపిస్తే వెంటనే ఒక ఫోటో తీసి దీంట్లో అప్డేట్ చేస్తే అది మన ట్రాఫిక్ డాష్ బోర్డ్కి వస్తుంది. వెంటనే దానిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి. సైబర్ అన్నా, ట్రాఫిక్ రిలేటెడ్ అన్నా, వేరియస్ అవేర్నెస్ వీడియోస్ ఏవైతే కాకి స్టూడియో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ కాకి స్టూడియో అని స్టార్ట్ చేసింది దాంట్లో చేస్తుందో అవి దీంట్లో అప్డేట్ అవుతుంటాయి. ప్రజలు ఇది చూసి అవేర్నెస్ కూడా జరుగుతుందండి. ఏఐ టెక్నాలజీతో పనిచేసే ఈ అస్త్రం ఇప్పటి వరకు పోలీసుల చేతుల్లో ఉంది. ఇకపై పోలీసుల చేతుల్లో నుంచి ప్రజల చేతుల్లోకి రాబోతుంది. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.